అనేది ఎక్కడ ఉంది అనేది తెలుస్తుంది. ఆ ఎండోస్కోపీలో చేసిన ఆ చెట్ల దగ్గర బ్యాగ్స్ తీసుకున్నాం. మనకు కొంచెం ఎక్కడ తీసుకుంటే పరీక్షలు పంపిస్తుంది. ఆ పరీక్షలో మనకు అది క్యాన్సర్ అని ముందు తెలిసింది. సో దాన్ని బట్టి మనం సర్జరీ సో మనకు జీర్ణాశయం బైపాస్ అయిపోయి మనకు అన్ననాల నుంచి డైరెక్ట్ చిన్న పేరులోకి వెళ్ళిపోతుంది. కీమో ఎక్కియడం వల్ల పేషెంట్కు ఎలాంటి నష్టాలు జరుగుతాయా? అంటే నార్మల్ ఏంటంటే మెడికల్ ఆంకాలజిస్టు అన్ని టెస్ట్లు వేస్తారు. తను ఏ రకమైన కీమోథెరపీ సూట్ అయితే తను తట్టుకోగలుగుతాడు, తన బాడీ ప్రకారం, తన నీటి ప్రకారం, తన యాక్టివిటీ ప్రకారం అవన్నీ చూసుకొని వాళ్ళు తన బాడీకి తట్టుకునే రకమే కీమోథెరపీ ఇస్తారు. కాకపోతే ప్రతి కీమోథెరపీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ అడ్జస్ట్ అయిపోతాం. ఇప్పుడు మన మెడికవర్లో కూడా క్యాన్సర్కి సంబంధించిన చికిత్స అవైలబుల్ ఉంది. అండ్ ముఖ్యంగా నేను గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సర్జరీ, సో జీర్ణాశయానికి సంబంధించిన పేగులకు సంబంధించిన, అంతేకాకుండా లివర్, ప్యాంక్రియాస్కి సంబంధించిన క్యాన్సర్ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ అవైలబుల్ కలదు. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఆరోగ్యశ్రీ అవైలబుల్ కలదు. మన క్యాన్సర్కు ఎవరైతే ఆరోగ్యశ్రీ ఉంటుందో పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా మనం ఇక్కడ క్యాన్సర్ ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఐదర్ కీమోథెరపీ ఆర్ సర్జరీ పరంగా మనము ఉచితంగా ఇవ్వచ్చు. అండ్ ఇప్పుడు మేడం చెప్పినట్టు క్యాన్సర్ పేషెంట్స్కి మనకు ఉచిత ఓపీడీ కూడా స్టార్ట్ చేశాము. సో ఎవరైతే పేషెంట్స్ క్యాన్సర్ బాధితులు పడుతున్నారో వాళ్ళకు ఉచిత కన్సల్టేషన్ ఉంటుంది. దాని ప్రకారం మన ఒపీనియన్స్ ఇచ్చి వాళ్ళకు ఫర్దర్గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.